వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఏపీ హోంమంత్రి అనితపై నటి ఫైర్. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. బుడమేరు గండి పూడ్చాం. ప్రస్తుతం విజయవాడకి వచ్చే ఇన్ఫ్లో తగ్గింది. అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న హైడ్రా దూకుడు. అధికారులకు మడుపులు ఇచ్చామంటున్న మహిళ. ఖమ్మం నగరంలో మళ్లీ పెరిగిన మున్నేరు ఉధృతి. బయ్యారం చెరువు తెగినట్టు వస్తున్న వదంతులను నమ్మకండి. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. వినాయక మండపాలను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమణలు కూల్చివేస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఈ నిర్మాణాల కోసం గతంలో పలువురు అధికారులకు లంచం ఇచ్చినట్లు ఓ మహిళ చెబుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెప్పేవారు ఆ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళమండి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటో మాకు తెలియదు. మేము కోర్టుకి వెళ్ళాం కదండి. కోర్టు ఆర్డర్ ఉంది కదా, రీకౌంట్ సర్వే చేయమన్నారు. చేశాక మీరు కోలుగొట్టండి, మేము కాదంటం లేదు కదా. ఏమి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. కనీసం మా పేపర్ కూడా ఎవడు ఇక్కడ చూసిన దిక్కు లేదు. రెవెన్యూ అధికారులకు ఇచ్చారా మేడం? ఎవరు? అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం. అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామా లేదా అన్నీ తెలుస్తుంది. తీయండి. ఎంత ఇచ్చారు మేడం? చూడండి, వాళ్ళకి రమ్మనమనండి. మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ తెలుస్తుంది. కుప్పం పట్టణంలోని 13వ వార్డులో ఎంఎఫ్సి కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకారంలో సైకిల్పై వినాయక స్వామి ప్రతిమను 13వ వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు విక్కీ నవీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక స్వామివారిని యూనిట్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు, బిర్దనపల్లి సర్పంచ్ జేకే సంతోష్, చెక్కునత్తం మణి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు మరియు తదితరులు పాల్గొన్నారు. హలో, 2 నిమిషాలు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన యొక్క కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటలో ఉన్నటువంటి 13వ వార్డులో విక్కీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమేత వినాయక స్వామిగా సైకిల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగుపరచాలని, ఒకవైపు వరదలు దాటి విజయవాడ అతలాకుతలమైంది. ఆ యొక్క విజయవాడను కూడా పునర్వైభవం తీసుకొచ్చి మరలా యథార్థ స్థితిలో చేయడానికి ఆర్టిస్టులు రాత్రి పగలంగా కష్టపడుతుంటే, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విషయంగా ఈ యొక్క వినాయక స్వామి ఉండాలనేసి, తోడుగా ఉండాలనేసి ఆ తలంపుతో కుప్పం యువత విక్కీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువత అంతా కూడాను సైకిల్ వినాయకుడిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క ప్రజల యొక్క
సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈరోజు అర్చనా పూరక పూజా కార్యక్రమాలతో చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండాలని రాబోయే వినాయక చవితికి మరలా యథాతథ స్థితిలో కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు జరిపించడం జరిగింది. మైబాద్ పట్టణంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై ఇండ్లలో నిలిచిన వరద నీరు. మైబాద్ బంధం చెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. మైబాద్ కురవికి మధ్య రాకపోకలు అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం షాప్ దొంగతనం కేసులో ముద్దాయిలను పొన్నూరు పట్టణ పోలీసు వారు చాకచక్యంగా పట్టుకొని కేసును వేధించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 7 ముద్దాయిలు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు శనివారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 5 నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారును దొంగతనం చేసిన 21 లక్షల విలువ గల 24 కిలోల వెండి వస్తువులను 6 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. సమావేశంలో పొన్నూరు అర్బన్ సిఐ రవికిరణ్, క్రైమ్ పార్టీ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో అబ్దుల్ సలీం ఆయనకి సిల్వర్ షాపు, 1 గ్రామ్ గోల్డ్ షాపు ఉంది. 4వ తారీఖు నైట్ అంటే తెల్లవారిది 5వ తారీఖు ఆ రాత్రి ఆయన షాప్ షట్టర్ కొంతమంది దొంగలు షట్టర్ పగలగొట్టి ఆయన షాప్లో ఉన్న ఈ వెండి సిల్వర్ ఆర్టికల్స్, చిన్న వస్తువులు సిల్వర్ ఆర్టికల్స్ దొంగతనం చేసి ఒక ఫార్చునర్ కారులో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. వారులో 3 కారు ఎక్కలేని పరిస్థితిలో మా పోలీసు వారు పబ్లిక్ వెంబడి పెడితే 3 ఇక్కడే కారు ఎక్కకుండా ఆగిపోయి పారిపోయారు. మిగతా 3 కారులో వెళ్ళిపోయారు. ఈ కారులో వెళ్ళిన క్రమంలో మేము ఆ పారిపోయిన 3 కూడా మేము ముందు అరెస్ట్ చేసాం. పొన్నూరులో వాళ్ళు ట్రైన్ ఎక్కి వాళ్ళు అనుకున్న ప్రదేశం తిరుపతి వెళ్ళి తిరుపతిలో వాళ్ళని కలుసుకుందాం అనుకున్నారు. ఆ 3 మనం అరెస్ట్ చేసి వాళ్ళని విచారించిన క్రమంలో ఈ మిగతా 3 ఈ వచ్చిన ఫార్చునర్ కారుతో తిరుపతి దాటిన తర్వాత వాళ్ళు ల్యాండ్ మార్క్ పెట్టుకున్నారు. అక్కడ ఉంటామని చెప్పారు వీళ్ళకి. వాళ్ళ ఆ విచారణ క్రమంలో మనకు అది తెలిసి మనం వీళ్ళు తీసుకొని వెళ్ళి వారిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ దొరికిన ముద్దాయిల్లో ఈ గ్రూప్కి మిఠాలాల్ మాలి, మిఠాలాల్ మాలి అని అతను ఇతను రాజస్థాన్లో పనిచేసేవారిని ముంబైలో అందరూ ఒక గ్రూప్గా గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చేసి ఎక్కువగా అతని ఎంఓ ఏంటంటే మోడస్ ఆపరెండి సిల్వర్ షాపులే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తాడు. ఈ క్రమంలో వీళ్ళు కారు డ్రైవర్తో పాటు మిగతా 6 కలిపి పొన్నూరు వచ్చారు, దొంగతనం చేశారు. 3 పారిపోయారు. కాబట్టి ఆ దొరికిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళని మనం చంద్రగిరి సమీపంలో పట్టుకొని కారుతో సహా ఇక్కడ దొంగిలించిన వెండి వస్తువులు, సిల్వర్ ఆర్టికల్స్ సుమారు 24 కేజీలు సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ అరెస్ట్ అయిన ముద్దాయిలు గతంలో 2022లో వెస్ట్ గోదావరి జిల్లా పెనుమంట్ర, గుండి, అమలాపురంలో దొంగతనాలు చేశారు. రీసెంట్గా పార్వతీపురంలో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. వీరందరూ కూడా కొంతమంది అరెస్ట్ అవుతారు, కొంతమంది పరారైపోతారు. వాళ్ళ మీద ఆ కేసులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడే కాకుండా మాకు చెప్పిన విచారణలో చెప్పింది ఏంటంటే కర్ణాటకలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, రాజస్థాన్లో కేసులు ఉన్నాయి. వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో
ఇమీడియట్గా స్పందించిన మా సిబ్బందిని మా ఎస్పీ గారు, ఐజీ గారు కూడా అభినందించారు. ఈ మీడియా తరఫున కూడా మా సిఐ గారిని, వారి సిబ్బందిని అభినందించడం జరుగుతాం. అందరూ ఒక్కొక్కరు కాదు, ఒకసారి మొత్తం అయిపోతుంది పక్కగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వినాయక చవితి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ గణనాథుడు ఈ ప్రాంత ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఆశీస్సులు అందించాలని, ధర్మపురి నియోజకవర్గ ప్రజలను ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వారు వినాయకుడిని వేడుకున్నారు. मानत्यादीनवै प्रभो मया भूतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् नानाविधदुर्गाणोद्भव मुदाकरात्तमोदकं सदा मुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकं ధర్మపురి నియోజకవర్గ శాసనసభ ప్రభుత్వ నిలయంలో ఆ దేవదేవుడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గణపతి మహారాజు యొక్క వినాయక చవితి సందర్భంగా యావత్తు తెలంగాణ ప్రజలు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని మొదటిసారి స్వామివారి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఈరోజు స్వామివారి పూజ మొదలుపెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రజలకు మేమేదో ధర్మపురి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు ఎన్నికల్లో ముందు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కానీ, ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనేక సాగునీరు, తాగునీరు విషయంలో కానీ అన్ని అంశాల లోపల ఇచ్చిన మాట అమలయ్యే విధంగా విఘ్నేశ్వర స్వామి, ఆ వినాయకుడు మాకు ఆశీర్వాదాన్ని, శక్తిని ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్మపురి నియోజకవర్గ పక్షాన ఆ స్వామివారి మరొకసారి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ వినాయకుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు చెప్పండి. ఈరోజు వినాయక చవితి ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు రామకృష్ణ గత 20 సంవత్సరాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారని, విశ్వవిద్యాలయ పరిధిలో గత 13 నెలలుగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి బతుకు తెరువు లేకపోవడంతో మనస్తాపానికి గురి అయిన రామకృష్ణ ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దపల్లి, నా పేరు మునిరత్నమ్మ, మా నాయన పేరు రామకృష్ణప్ప. యూనివర్సిటీలో 20 years నుంచి పనిచేస్తూ ఉన్నారు. 13 నెలల నుంచి జీతాలు రాలేదు.
అందువల్ల వేరే మార్గం లేకుండా అప్పుల పాలయ్యి సూసైడ్ అటెంప్ట్ లేని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అందువల్ల మేము తెచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు 48 అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్స్ ఏం పని చెప్పలేము అంటున్నారు. ఇప్పుడు బిల్లు కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము. ఎందుకంటే మన ముందు ఎక్కువ అప్పులు ఉంది. 13 నెలల నుంచి జీతాలు రాలేదు. అందువల్ల ద్రావిడ యూనివర్సిటీ వల్లే మాకు ఈ టైంలో న్యాయం చేయాలి. విజయవాడ నగర పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగ్ నగర్, కండ్రిక, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఓవైపు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. మంచినీటి సరఫరా, మరోవైపు పడవలపై మాకు వారం నుంచి అయితే వరదలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగినాయి. గవర్నమెంట్లు కూడా వాటి సాయశక్తిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఫుడ్ బయట వరకు వస్తుంది కానీ లోపల వరకు రావట్లేదు. మెయిన్ అదే రండి రీజన్, ఫుడ్, వాటర్. దానివల్ల ఈ మ్యాన్హోల్స్ బాగా అయిపోవడం వల్ల లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు బాగానే ఉన్నారు కానీ చిన్నపిల్లలు ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది. ఇంకేంటంటే లేడీస్ కి వాష్రూమ్స్ కానీ వాటికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లోపల ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది. గవర్నమెంట్ కూడా 4 రోజులు వాళ్ళు హెలికాప్టర్స్ తో, డ్రోన్స్ తో బాగానే హెల్ప్ చేశారు. మేము మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉండలేక పిల్లలతో ఉన్నాము. చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లల్ని అక్కడే రిలేటివ్స్ దగ్గర వదిలేసి వచ్చేసి ఇంకో ఇదిగో ఫుడ్ కోసమని వాటి కోసం దేనికి ఒక రకంగా బయటకు వస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని టవర్ సర్కిల్ వద్ద గణేష్ మండపాలను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు దీక్ష తీసుకుని భక్తియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. హిందూ బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో ఒక భక్తియుత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిసారిగా మనం విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తాం. అటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను భక్తియుత వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దీక్ష తీసుకొని దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా మంటప నిర్వాహకులు కూడా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది యువతనే ఇలా భక్తి శ్రద్ధలతోని మంటపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతోని ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మనం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ నేను కూడా స్వామివారు పెట్టుకున్నా. వర్షాలు కురవాల్సిందే, కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు రాకుండా, ఏ ప్రమాదాలు సంభవించకుండా ఆ వర్ణదేవుడు కరుణించాలని చెప్పి వర్షాలు కురవాల్సిందే, ఇబ్బంది కాకుండా ప్రమాదాలు కూడా కురవాల్సిందని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ కష్టాల్లో ఇబ్బందులను ప్రజలను కాపాడని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాను. దాంతోపాటు వరదల తాకిడికి ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ సహాయం చేయాలో సహాయం తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అందరం కలిసి ముందుకు రావాలి. అందరం కలిసిమెలిసి ఈ కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని పార్టీలు కూడా ఈ సమయంలో రాజకీయ విమర్శలను పక్కకు పెట్టి ఇబ్బందుల్లో కష్టాలను ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే వర్షాలు కురిసినాయి, వరదలు వచ్చినాయి, ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం, ఇంకా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తలేము. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అందరూ సహకరించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. బట్ అందరూ కలిసిమెలిసి ముందు వాళ్ళ అవసరం ఉంది. వీళ్ళు వాళ్ళని తిట్టడము, వాళ్ళు వీళ్ళని తిట్టి ప్రతి విమర్శలు చేసుకొని ఇలా ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విమర్శించే వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులు కానీ ఇద్దరు కూడా ముందుగా ఈ తాకిడికి గురై ఇబ్బందులను ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం ముందుకు అవసరం ఉంది.
దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆలోచనల్లో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం. మా కార్యకర్తలు అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఇలా ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా వాళ్ళ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నది, ఇంకా సహకరిస్తుంది కూడా. దానిలో ఏం అనుమానం లేదు. దాంతో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల్లో మన జమ్మూ కాశ్మీర్ ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా లక్ష్యం ఆ రాష్ట్రాన్ని పునరుద్ధరించడం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. ఈ దేశంలో ప్రతి భారతీయుడు జమ్మూ కాశ్మీర్ నాది, ఇది నా ప్రాంతము, ఇది నా దేశము, తప్పకుండా సందర్శించాల్సిందే, ధైర్యంగా పోవాల్సిందని చెప్పి ఒక మంచి వాతావరణాన్ని నిర్మించే ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇలా అమిత్ షా గారి యొక్క కృషితోని, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి మంచి వాతావరణం నిర్మాణమైందో, జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, టెర్రరిస్టు కార్యక్రమాన్ని ఎట్టి వరకు కూకటి వేలతో పిగిలించడమో ఈ దేశ ప్రజలు ఆలోచించాలి, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆలోచించాలి. గతంలో జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఒక భయానక వాతావరణం, జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఉందా లేదనే అనుమానం ఈ దేశ ప్రజల్లో ఉండే. ఇప్పుడు ప్రతి భారతీయుడి అలా జమ్మూ కాశ్మీర్ నాది, మా దేశంలో అంతర్భాగం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏ విధంగా బలిదానం చేసినారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మేము రాష్ట్రాన్ని పునరుద్ధరించాలి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంతో మేము ముందు వస్తున్నాం. బుడమేరు గండ్ల పూడ్చివేత అనంతరం గట్లను పటిష్టం చేసే పనులను మంత్రులు సత్యం కుమార్, కొండపల్లి శ్రీనివాసులకు వివరిస్తున్న మంత్రి నారా లోకేష్. డ్రోన్ లైవ్ ద్వారా అధికారులకు సూచనలు ఇస్తున్న లోకేష్. సహచార మంత్రులతో కలిసి తాజా పరిస్థితిపై సమీక్ష. మళ్లీ వర్షాలు పడుతున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశం. సాంప్రదాయ పద్ధతిలోనే గన్లను పూడ్చివేసిన రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అభినందనలు. ప్రధాన గన్ల పూడ్చివేతతో అజిత్ సింగ్తో తగ్గిన వరద నీరు తగ్గడంతో విజయవాడ నగరంలో ముమ్మరంగా సాగుతున్న సహాయక కార్యక్రమాలు. కమాండ్ కంట్రోల్ నుంచి విజయవాడలో సహాయ చర్యలు పరిశీలిస్తున్న అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి నారా లోకేష్. నల్లమల్ల ఫారెస్టులోని శ్రీశైలం ఘట్ రోడ్లో నృత్యం చేస్తున్న నెమళ్లు. రోడ్డుపై గుంపులుగా నెమళ్లు సందడి చేసిన పర్యాటకులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.